లేదు. కాని మరొక జీవితం ఉంది. అదే నిత్య జీవితం. మనం దాన్నే ముక్తి పొందడం, మోక్షప్రదాయకం అని అంటాం. దేవుళ్ళందరూ ఒకటే కదండి. మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకి ముక్తిని ప్రసాదిస్తారు కదండి. నేననేదేమిటంటే, నేను అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను. దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి పూజించు, నీ పాపాల్ని ప్రక్షాళన చేయమని అడగమని రాశుంది. కాని వేదాల్లో మాత్రం ఏ దేవుడి పేరు ప్రస్తావించలేదు. కఠోపనిషత్తు 3:11 ఇలా చెప్తోంది: అవయత్తత్ పురుషాపర పురుషన్నా పరం కించిత్ సగస్తా ప్రగతి. ఈ లోకంలో గొప్పవారు ఎవరూ లేరు, దేవుడొక్కడే మోక్షాన్ని ప్రసాదించగలడు. ఋగ్వేదంలో పురుష సూక్తం చెప్పబడిన పురుషుడు అనబడేవాడు ఎప్పటికీ నాశనమనేదే లేనివాడు, ఒకే ఒక్కడు ఆ భగవంతుడు. ఆయనే ప్రజాపతి అని ఋగ్వేదంలో చెప్పబడింది. బైబిల్లో 1 తిమోతి 2:5లో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియూ ఒక్కరే. ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తనను తానే సమర్పించుకొనెను. ఆయన క్రీస్తు యేసును నరుడు. వేదాల్లో చెప్పబడిన ప్రజాపతి యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. నేనర్థం చేసుకున్నాను. నేను చనిపోతే మోక్షానికే వెళ్తానన్న నమ్మకంతో బతుకుతూ ఉన్నాను. నన్ను మోక్షానికి తీసుకువెళ్తారా? ఎవరూ ఎవర్నీ మోక్షానికి తీసుకెళ్లలేరే పిచ్చిదానా. ఎవరికి వారే వెళ్ళాలి. గాయత్రీ మంత్రం